अव्यक्त बाप दादा सादर पधारिए, मंजुल मधुर निमंत्रण अंतःकरण से कण कण प्रभु आपको बुलाता, सादर पधारिए, सादर पधारिए। ఓం శాంతి. 25/3/86 అవ్యక్తవాణి రివైజ్ 29/2020। సంగమ యుగ హోలీ జీవన్ కా యుగ హై. సంగమ యుగము హోలీ జీవనం యొక్క యుగము. आज बाप दादा सर्व स्वराज अधिकारी अलौकिक राज्य सभा देख रहे हैं। ఈరోజు బాప్ దాదా స్వరాజ్యాధికారి అయిన వాళ్ళందరిది अलौकिक राज्यसभ చూస్తున్నారు। हर एक श्रेष्ठ आत्मा के ऊपर लाइट का ताज चमकता हुआ देख रहे हैं। ప్రతి ఒక్క శ్రేష్ఠ ఆత్మ పైన మెరిసేటువంటి లైట్ కిరీటాన్ని చూస్తున్నారు। यही राज्यसभा होली सभा है। इदे राज्यसभा होली सभा कूड़ा। हर एक परम पावन पूज्य आत्माएं सिर्फ इस एक जन्म के लिए पावन अर्थात होली नहीं बने हैं, लेकिन पावन अर्थात होली बनने की रेखा अनेक जन्मों की लंबी रेखा है। ప్రతి ఒక్క పరమ పావన పూజ్యాత్మలు కేవలం ఈ ఒక్క జన్మ కోసము పావనము హోలీ అవ్వలేదు, కానీ పావనము అనగా హోలీ అయ్యేటువంటి రేఖ అనేక జన్మల కోసము సుదీర్ఘంగా గీసుకున్నారు, సుదీర్ఘంగా ఉంది। सारे कल्प के अंदर और आत्माएं भी पावन और होली बनती है। కల్పం అంతటిలోనూ మిగతా ఆత్మలు కూడా పావనంగా హోలీగా అవుతారు। जैसे पावन आत्माएं धर्म पिता के रूप में धर्म स्थापन करने के निमित्त बनती है। పావన ఆత్మలు ధర్మపిత రూపంలో ధర్మ స్థాపన చేయడానికి నిమిత్తం అవుతారు కదా। कई महान आत्माएं कहलाने वाले भी पावन बनते हैं। దాంతోపాటు ఎంతోమంది మహాన్ ఆత్మలు అనబడేవాళ్ళు కూడా పావన్లు అవుతారు। लेकिन उन्हों के पावन बनने में और आप पावन आत्माओं में अंतर है। కానీ వాళ్ళు పావనం అవ్వడంలోనూ పావన ఆత్మలైన మీకు చాలా తేడా ఉంది। आपके पावन बनने का साधन अति सहज है। మీరు పావనం అయ్యేందుకు సాధనము అతి సహజమైనది। कोई मेहनत नहीं, क्योंकि बाप से आप आत्माओं को सुख शांति पवित्रता का वर्षा सहज मिलता है। మీకేమీ శ్రమ లేదు, ఎందుకంటే బాబా నుండి మీ అందరికీ ఆత్మలకి సుఖము శాంతి పవిత్రత యొక్క వారసత్వము సహజంగా దొరుకుతుంది। इस स्मृति से सहज और स्वतः ही अविनाशी बन जाते हैं। ఈ స్మృతితో సహజంగానే స్వతహాగానే అవినాశిగా మీరు పావనం అయిపోతారు। దునియా వాలే పావన్ బంతే హై, లేకిన్ మెహనత్ సే। ప్రపంచంలో వాళ్ళు కూడా పావనం అవుతారు, కానీ శ్రమతో। और उन्हें 21 जन्मों के वर्षे के रूप में पवित्रता प्राप्त नहीं होती। కానీ వాళ్ళకి 21 జన్మల వారసత్వం రూపంలో పవిత్రత ప్రాప్తి కలగదు। आज दुनिया के हिसाब से होली का दिन कहते हैं। ఈరోజు ప్రపంచం లెక్కల్లో హోలీ అని అంటారు కదా। यह होली मनाते और आप स्वयं ही परमात्मा रंग में रंगने वाले होली आत्माएं बन जाते। ఈ హోలీ చేస్తూ
మీరు స్వయం కూడా పరమాత్మ రంగులో రంగు వేయబడేటువంటి హోలీ ఆత్మలుగా అయిపోతారు. మనానా థోడే సమయ కే లియే హోతా హై. హోలీ ఉత్సవం జరుపుకోవడం అనేది కొద్ది సమయం కోసం ఉంటుంది. బన్నా జీవన్ కే లియే హోతా హై. కానీ తయారవడం అనేది జీవితాంతం కోసము ఉంటుంది. వహ దిన్ మనాతే ఔర్ ఆప్ హోలీ జీవన్ బనాతే. వాళ్ళు ఆ రోజు ఉత్సవం చేస్తారు, కానీ మీరు జీవితాన్ని తయారు చేసుకుంటారు. యహ సంగమ యుగ్ హోలీ జీవన్ కా యుగ్ హై. ఈ సంగమ యుగము హోలీ జీవితం యొక్క యుగము. తో రంగ్ మే రంగ్ గయే అర్థాత్ అవినాశి రంగ్ లగ్ గయా. మరి రంగులో రంగు వేయబడ్డారు అంటే అవినాశి రంగు అంటుంది అని. జో మిటానేకి ఆవశ్యకత నహి. ఇది మళ్ళీ ఇంకా చెరుపుకోవాల్సిన అవసరం లేదు. ఆ హోలీ చేసుకునే వాళ్ళైతే రంగులు వేసుకుంటారు, మళ్ళీ ఆ రంగులన్నీ కడుక్కోవాలి. కానీ మనం వేసుకునే పరమాత్మ రంగు మాత్రము ఇది ఇంకా చెరుపుకోవాల్సిన అవసరం లేదు. సదాకాల్ కే లియే బాప్ సమాన్ బన్ గయే. మీరు సదాకాలికంగా బాబా సమానంగా అయిపోతారు. संगम युग पर निराकार बाप समान कर्मातीत निराकारी स्थिति का अनुभव करते हो. సంగమ యుగంలో నిరాకారి బాబా సమానంగా కర్మాతీతంగా నిరాకారి స్థితిని అనుభవం చేసుకుంటారు. మళ్ళీ 21 జన్మ బ్రహ్మ బాప్ సమాన్ సర్వగుణ సంపన్న సంపూర్ణ నిర్విकारी श्रेष्ठ जीवन का समान अनुभव करते हो. సంగమ యుగంలోనేమో నిరాకారి బాబా సమానంగా కర్మాతీతంగా నిరాకారి స్థితిని అనుభవం చేసుకుంటారు. మళ్ళీ 21 జన్మలునేమో బ్రహ్మ బాబా సమానంగా సర్వగుణ సంపన్నులు సంపూర్ణ నిర్వికారి శ్రేష్ఠ జీవితం సమానంగా అనుభవం చేసుకుంటారు. తో ఆప్కి హోలీ హై సంఘ కే రంగ్ మే బాప్ సమాన్ బన్నా. మరి మీ హోలీ ఏంటంటే సాంగత్యమక రంగులో బాబా సమానంగా అవ్వడం. ఐసా పక్కా రంగు హో జో సమాన్ బనాదో. ఎంత పక్కా రంగు ఉండాలంటే బాబా సమానంగా చేసేయాలి. ఐసీ హోలీ దునియా మే కోయి ఖేల్తే హై. వేరే వాళ్ళ మీద కూడా రంగులు వేస్తారు కదా, అలా మీరు కూడా ఎంత పక్కా రంగు వేయాలంటే ఇంకా బాబా సమానంగా తయారు చేసేయాలి. ఇలాంటి హోలీ ఎవరైనా ప్రపంచంలో ఆడుకుంటారా? బాప్ సమాన్ బనానేకి హోలీ ఖేల్నే ఆతే హై. బాబా సమానంగా తయారయ్యేటువంటి హోలీ ఆడడానికి వస్తారు. కితనే భిన్న భిన్న రంగ్ బాప్ ద్వారా హర ఆత్మ పర్ అవినాశి చఢ్ జాతే హై. ఎన్ని రకరకాల రంగులు ప్రతి ఆత్మ పైన బాబా ద్వారా అవినాశిగా అంటుతాయి. ज्ञान का रंग, याद का रंग, अनेक शक्तियों का रंग, गुणों के रंग, श्रेष्ठ दृष्टि, श्रेष्ठ वृत्ति, श्रेष्ठ भावना, श्रेष्ठ कामना स्वतः सदा बन जाए. यह रूहानी रंग कितना सहज चढ़ जाता है. అంటే బాబా ద్వారా ఎన్ని భిన్న భిన్న రంగులు ప్రతి ఆత్మ పైన అవినాశిగా అంటుకుంటాయి. జ్ఞానం యొక్క రంగు, స్మృతి రంగు, అనేక శక్తుల రంగు, గుణాల రంగు, శ్రేష్ఠ దృష్టి, శ్రేష్ఠ వృత్తి, శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామన స్వతహాగా తయారైపోవాలి, సదా తయారవ్వాలి. ఆత్మిక రంగు ఎంత సహజంగా అంటుకుంటుంది. హోలీ బన్ గయే అర్థాత్ హోలీ హో గయే. హోలీ తయారయ్యారు అంటే హోలీగా అయిపోయారు అని. వహ హోలీ మనాతే జైసే గుణ హై వైసా రూప బన్ జాతే హై. వాళ్ళు హోలీ చేసుకుంటారు, ఎలాంటి గుణం ఉంటే అలాంటి రూపము తయారైపోతారు. ఫోటో నికాలే తో కైసా లగేగా. వాళ్ళు హోలీ చేసుకున్నప్పుడు ఎవరైనా ఫోటో తీస్తే ఎలా కనిపిస్తారు? వహ హోలీ मनाकर क्या बन जाते हैं और आप होली मनाते हो तो फरिश्ता सो देवता बन जाते हो. వాళ్ళు హోలీ చేసుకొని ఏ విధంగా తయారవుతారు?
మీరు హోలీ చేసుకుంటారు, ఫరిష్తా నుండి దేవతగా అయిపోతారు. है सब आपका ही यादगार, लेकिन आध्यात्मिक शक्ति ना होने के कारण आध्यात्मिक रूप से नहीं मना सकते. మీదే స్మృతి చిహ్నం అంతా ఉత్సవాలు కూడా, కానీ వాళ్ళలో ఆధ్యాత్మిక శక్తి లేని కారణంగా ఆధ్యాత్మిక రూపంతో చేసుకోలేకపోతున్నారు उत्सवम. बाहर मुखता होने के कारण बाहर मुखी रूप से ही मनाते रहते हैं. బాహ్యముఖత ఉన్న కారణంగా బాహ్యముఖి రూపంలోనే చేసుకుంటూ ఉంటారు. आपका यथार्थ रूप से मंगल मिलन मनाना है. మీదైతే అసలు యథార్థ రూపంలో బాబాతో మంగళ మిలనము జరుపుకోవడం, అదే హోలీ. होली की विशेषता है जलाना, फिर मनाना और फिर मंगल मिलन मनाना. హోలీ యొక్క విశేషత ఏంటంటే హోలికా దహనం చేయడము, ఉత్సవం చేసుకోవడము, తర్వాత మంగళ మిలనము జరుపుకోవడం. అక్కడ ఏం చేస్తారంటే హోలీకి ముందు రోజు అది ఒకటి దిష్టి బొమ్మ పెడతారు, హోలికా దహనం అని చేస్తారు. దాన్ని కామదహనం అని కూడా అంటారు. తర్వాత పిల్లలందరూ ఉత్సాహంగా ఊరేగింపులు చేస్తారు, అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు, అందరికీ ప్రసాదాలు పంచిపెడతారు, అది ఉత్సవం చేస్తారు. మళ్ళీ తర్వాత మరునాడు అందరూ రంగులు వేసుకొని కౌగిలించుకుంటారు. అది బాబా అంటున్నారు, హోలికా దహనం చేస్తారు, ఉత్సవం చేస్తారు, మరి మంగళ మిలనము చేస్తారు అని. ఈ 3 విశేషతలతో స్మృతి చిహ్నము తయారై ఉంది. ఎందుకంటే మీరు కూడా హోలీ అవ్వడం కోసము మొదట పాత సంస్కారాలు, పాత స్మృతులు అన్నిటినీ యోగాగ్నితో కాల్చేశారు. అప్పుడే సాంగత్యమక రంగులో హోలీ చేసుకున్నారు. అనగా బాబా సమానంగా సాంగత్యమక రంగు వేసుకున్నారు. जब बाप के संग का रंग लग जाता है तो हर आत्मा के प्रति विश्व की सर्व आत्माएं परमात्मा परिवार बन जाते हैं. బాబా సాంగత్యమక రంగు అంటినప్పుడు ప్రతి ఆత్మ పట్ల విశ్వంలోని సర్వ ఆత్మలు పరమాత్మ పరివారం అయిపోతారు. అంటే బాబా సాంగత్యమక రంగు అంటుకున్నప్పుడు ప్రతి ఆత్మ కూడా सर्वात्मलु परमात्मा परिवार అయిపోతారు. परमात्मा परिवार होने के कारण हर आत्मा के प्रति शुभ कामना स्वतः ही नेचुरल संस्कार बन जाती है. परमात्मा परिवाరం అయినందువల్ల ప్రతి ఆత్మ పట్ల శుభ భావన మనకు స్వతహాగా నేచురల్ సంస్కారం అయిపోతుంది. इसलिए सदा एक दो में मंगल मिलन मनाते रहते. అందుకే ఎల్లప్పుడూ ఒకరు మరొకరితో మంగళ మిలనము చేసుకుంటూ ఉంటారు. चाहे कोई दुश्मन भी हो, आसुरी संस्कार वाले हो, लेकिन इस रूहानी मंगल मिलन से उनको भी परमात्मा संघ का छीटा जरूर डालते हैं. ఎవరైనా శత్రువు కావచ్చు, ఆసురి సంస్కారాలు ఉన్నవాళ్ళు కావచ్చు, కానీ ఈ ఆత్మిక మంగళ మిలనంతో వాళ్ళని కూడా పరమాత్మ సాంగత్యమక వాళ్ళపైన కూడా పరమాత్మ సాంగత్యమక జల్లు కురిపిస్తారు. కోయి భీ ఆప్కే పాస్ ఆయేగా తో క్యా కరేగా. ఎవరైనా సరే మీ దగ్గరికి వస్తే ఏం చేస్తారు? సబ్సే గలే మిల్నా, అర్థాత్ శ్రేష్ఠ ఆత్మ సమజ్ గలే మిల్నా. అందరితో కౌగిలించుకుంటారు కదా మంగళ మిలన్ అంటే. అంటే పరమాత్మ పిల్లలుగా శ్రేష్ఠాత్మగా భావించి కలుసుకోవడం. యహ బాప్కే బచ్చే హే, ఎవరు మన ముందుకొచ్చినా వీళ్ళు కూడా బాబా పిల్లలు అని భావం. యహ ప్యార్ కా మిలన్, శుభ భావన కా మిలన్ ఉన్న ఆత్మాओं को भी पुरानी बातें बुला देती है. ఈ ప్రేమ యొక్క మిలనము, శుభభావన యొక్క మిలనము ఆ ఆత్మలని కూడా ఆత్మలకి కూడా పురాతన విషయాలన్నింటినీ మరిపిస్తుంది. वह भी उत्साह में आ जाते, इसलिए उत्सव के रूप में यादगार बना लिया है. వాళ్ళు కూడా ఉత్సాహంలోకి వచ్చేస్తారు, అందుకే ఉత్సవం రూపంలో స్మృతి చిహ్నము తయారు చేసుకున్నారు. तो बाप से होली मनाना अर्थात అవినాశి రూహానీ రంగ్ మే బాప్ సమాన్ బన్నా. మరి బాబాతో హోలీ చేసుకోవడము అంటే
అవినాశి ఆత్మిక రంగులో బాబా సమానంగా అవ్వడం. वह लोग तो उदास रहते हैं, इसलिए खुशी मनाने के लिए यह दिन रखे हैं. మనుషులైతే ఉదాసీనంగా ఉంటారు, అందుకని సంతోషాన్ని పొందడం కోసము ప్రత్యేకమైన రోజులు నిర్ణయించుకున్నారు. और आप लोग तो सदा ही खुशी में नाचते गाते मौज मनाते रहते हो. మీరైతే సదా ఖుషీలో నాట్యం చేస్తూ ఆడుతూ పాడుతూ సంతోషాన్ని పొందుతూ ఉంటారు. जो ज़्यादा मूंझते हैं क्या हुआ, क्यों हुआ, कैसे हुआ, वह मौज में नहीं रह सकते. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని అయోమయం అయ్యేవాళ్ళు ఆనందంలో ఉండలేరు. आप त्रिकालदर्शी बन गए तो फिर क्या क्यों कैसे यह संकल्प उठ ही नहीं सकते. మీరు త్రికాలదర్శి అయిపోయారు, మరి అలాంటప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలాగా అన్న ప్రశ్నలే రావడానికి లేదు, ఆ సంకల్పమే రావడానికి లేదు. క్యోంకి తీనో కాలం కో జాన్తే హో, ఎందుకంటే మీకు 3 కాలాల గురించి కూడా తెలుసు. క్యోं हुआ जानते हैं, పేపర్ है ఆగే बढ़ने के लिए. ఎందుకు జరిగింది అని అంటే తెలుసు కదా, పరీక్ష వచ్చింది ముందుకు వెళ్ళడం కోసం అని. క్యోं हुआ నథింగ్ న్యూ, ఎందుకు జరిగింది అంటే నథింగ్ న్యూ, డ్రామా. తో క్యా హువా కా క్వశ్చన్ హీ నహీ, ఇంకా తర్వాత ఏమైంది అనే ప్రశ్నే లేదు ఇంకా. కైసే హువా మాయా और मजबूत बनाने के लिए आई और चली गई. ఎలా జరిగింది అంటే మాయ ఇంకా మనని పరిపక్వంగా చేయడానికి, గట్టిగా చేయడం కోసం వచ్చింది, వెళ్ళిపోయింది, అలా జరిగింది. తో త్రికాలదర్శి స్థితి వాలే ఇస్మే మూంచితే నహి. త్రికాలదర్శి స్థితి ఉన్నవాళ్ళు ఈ విషయంలో అయోమయం అవ్వరు. క్వశ్చన్ కే సాత్ సాత్ రెస్పాండ్ పహలే ఆతా క్యోంకి త్రికాలదర్శి హో. మీకు ప్రశ్న వచ్చిందంటే జవాబు కూడా ముందే వచ్చేస్తుంది, ఎందుకంటే మీరు త్రికాలదర్శి కదా. మీ పేరే త్రికాలదర్శి, మరి వర్తమానాన్ని కూడా తెలుసుకోలేకపోతే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని ప్రశ్నలు వస్తే అలాంటి వాళ్ళని త్రికాలదర్శి అని ఎలా అంటారు? అనేక సార్లు విజయి అయ్యారు, అవ్వబోతున్నారు కూడా. పాస్ట్ और ఫ్యూచర్ को भी जानते कि हम ब्राह्मण से फरिश्ता. గతము భవిష్యత్తు కూడా మీకు తెలుసు, మేము బ్రాహ్మణులే ఫరిష్తా అవుతాము, తిరిగి ఫరిష్తా నుండి దేవతలుగా అవుతాము అని వర్తమానము భవిష్యత్తు కూడా మీకు తెలుసు కదా. ఇవాళ రేపు అన్నదే విషయము. క్వశ్చన్స్ అన్నీ సమాప్తమైపోయి ఫుల్ స్టాప్ వచ్చేస్తుంది. హోలీ కా అర్థ భీ హై హోలీ, పాస్ట్ ఈజ్ పాస్ట్. హోలీ యొక్క అర్థం కూడా ఏంటంటే హోలీ, గతం గతః అని. యహ్ భీ హోలీ కా అర్థ హై. ఆ విధంగా బిందువు పెట్టడము వస్తుందా, ఇది కూడా హోలీ యొక్క అర్థము. జలానే వాలి హోలీ భీ ఆతి, దహనం చేసే హోలీ కూడా వస్తుంది, రంగు వేసుకునే హోలీ కూడా వస్తుంది, బిందువు పెట్టే హోలీ కూడా వస్తుంది, అన్నీ చేయడం వచ్చు కదా. మంగళ మిలన్ మనానేకి హోలీ భీ ఆతి హై, మంగళ మిలనం చేసుకునే హోలీ కూడా చేయడం వచ్చు కదా. చారో హీ ప్రకారకి హోలీ ఆతి హైనా, 4 రకాలది కూడా హోలీ వస్తుంది కదా. అగర్ ఏక్ ప్రకార్ భీ కమ్ హోగి తో లైట్ కా తాజ్ టికేగా నహీ. ఒకవేళ ఏ ఒక్క రకందైనా సరే తక్కువైతే కిరీటం నిలబడదు అంటున్నారు బాబా. అన్ని రకాల హోలీ చేయడం రావాలట, లేదా కిరీటం జారిపోతుంది. కిరీటము టైట్గా లేకపోతే జారి పడిపోతుంది కదా. చారో హీ ప్రకార్కి హోలీ మనానే మే పాస్ హో, మరి 4 రకాలుగాను హోలీ చేయడంలో పాస్ అయ్యారా? जब बाप समान बनना है तो बाप समान भी, బాప్ సంపన్న भी है సంపూర్ణ भी है. మరి బాబా సమానం అవ్వాలి అంటే బాబా సంపన్నంగాను సంపూర్ణంగాను ఉన్నారు కదా. పర్సంటేజ్కి స్టేజ్ బి కబ్ తక్ హై. ఎలా అంటే పిల్లలు కానీ ఆలోచిస్తున్నారేమో, పర్సంటేజ్లో ఉన్నాము సంపన్నంగా సంపూర్ణంగా అని. బాబా వెంటనే అడుగుతున్నారు, పర్సంటేజ్ కూడా ఎప్పటి వరకు అని అడుగుతున్నారు బాబా. 100% అయిపోవాలి కదా బాబా సమానంగా సంపన్నంగా సంపూర్ణంగా. పిల్లలు ఏమంటున్నారు, పర్సంటేజ్ అంటున్నారు. ఎప్పటి వరకు ఆ పర్సంటేజ్ అంటున్నారు బాబా.
जिससे स्नेह होता है तो स्नेही को समान बनने में मुश्किल नहीं होता. ఎవరిపైన స్నేహం ఉంటే వాళ్ళ సమానంగా తయారవడం అనేది ఏమి కష్టము కాదు. बाप के सदा स्नेही हो तो सदा समान क्यों नहीं. బాబాకి సదా స్నేహి అయ్యారు, అటువంటప్పుడు సదా సమానంగా ఎందుకు లేరు? సహజమే కదా మీకు. अच्छा, सभी सदा होली और हैप्पी रहने वाले होली हंसों को हाईएस्ट से हाईएस्ट बाप समान होली बनने की अविनाशी मुबारक हो. सभी सदा होली और हैप्पी रहने वाले होली हंसों को हाईएस्ट से हाईएस्ट बाप समान होली बनने की अविनाशी मुबारक दे रहे हैं. होली हंसలందరికీ సదా హోలీ హ్యాపీగా ఉండేటువంటి హోలీ హంసలందరికీ హయ్యెస్ట్ బాబా సమానంగా హోలీగా అయ్యేందుకు అవినాశీ శుభాకాంక్షలు చెప్తున్నారు. సదా బాప్ సమాన్ బన్నేకి, సదా బాబా సమానంగా అవ్వడానికి, సదా హోలీ యుగ్ మే మౌజ్ మనానేకి ముబారక్ దే రహే హై. సదా బాబా సమానంగా అవ్వడానికి, సదా హోలీ యుగంలో ఆనందంగా గడపడానికి శుభాకాంక్షలు చెప్తున్నారు. సదా హోలీ హంస్ బన్ జ్ఞాన్ రత్నోं से సంపన్న बनने की ముబారక్ దే రహే హై. సదా హోలీ హంసలయ్యి జ్ఞానరత్నాలతో సంపన్నంగా తయారయ్యేందుకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. సర్వ రంగో మే రంగే హుయే పూజ్యాత్మ बनने की ముబారక్ దే రహే హై. అన్ని రంగులతోనూ రంగు వేయబడినటువంటి పూజ్యాత్మలు అవ్వాలని శుభాకాంక్షలు ఇస్తున్నారు. ముబారక్ भी है और याद प्यार भी सदा है. శుభాకాంక్షలు కూడా ఉన్నాయి, మళ్ళీ ప్రియ స్మృతులు కూడా ఎల్లప్పుడూ ఉన్నాయి. और सेवाधारी बाप के मालिक बच्चों के प्रति नमस्ते भी सदा है. సేవాధారి తండ్రి యజమానులైన పిల్లల కోసము ఎప్పుడు సదా నమస్తే చెప్తారు కూడా. తో యాద్ ప్యార్ और నమస్తే, అందుకని ప్రియ స్మృతులు నమస్తే. आज मलेशिया ग्रुप है. ఈరోజు మలేషియా గ్రూప్ ఉంది, సౌత్ ఈస్ట్. सभी यह समझते हो कि हम कहाँ कहाँ बिखर गए थे. మీకు అందరికీ అర్థమవుతుందా మేము ఎక్కడెక్కడ చెదిరిపోయాము అని. परमात्मा परिवार के स्टीमर से उतर कहाँ कहाँ कोने में चले गए. పరమాత్మ పరివారం యొక్క స్టీమర్ నుంచి దిగిపోయి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు. संसार सागर में खो गए क्योंकि द्वापर में आत्मिक बॉम्ब के बजाय शरीर के भान का बॉम्ब लगा है. సంసార సాగరంలో తప్పిపోయారు ఎందుకంటే ద్వాపర యుగంలో ఆత్మిక బాంబుకి బదులు దేహభ్రాంతి యొక్క బాంబు తగిలింది. रावण ने बॉम्ब लगा दिया तो स्टीमर टूट गया. రావణాసుడు దేహభ్రాంతి యొక్క బాంబు వేశాడు, స్టీమర్ కాస్త ముక్కలైపోయింది అంటున్నారు బాబా. परमात्मा परिवार का स्टीमर टूट गया और कहाँ कहाँ चले गए. పరమాత్మ పరివారం యొక్క స్టీమర్ విరిగిపోయింది, మీరు ఎక్కడెక్కడికి చెదిరిపోయారు. कहाँ भी जहाँ भी सहारा मिला, डूबने वाले को जहाँ भी सहारा मिलता है तो ले लेते हैं ना. ఆధారం దొరికితే అక్కడ మునిగిపోయే వాళ్ళకి ఏముంది, ఏ ఆధారం ఎక్కడ దొరికితే అక్కడికి ఆధారం తీసుకుంటారు కదా. आप सबको भी जिस धर्म जिस देश का थोड़ा सा भी सहारा मिला वहाँ पहुँच गए. మీ అందరికీ కూడా ఏ ధర్మము ఏ దేశంలో కొద్దిగా ఆధారం దొరికినా కూడా అక్కడికి చేరిపోయారు. సారే విశ్వమే ఫైల్ గయే, విశ్వమందు అంతటా వ్యాపించారు. यह बिछड़ना भी कल्याणकारी हुआ. ये చెదిరిపోవడం కూడా కళ్యాణకారియే. जो अनेक आत्माओं को एक से निकलने का कार्य किया, एक में निकलने का कार्य किया. అనేక ఆత్మల్ని ఒకదానిలోనే చేర్చే కార్యం చేశారు. विश्व में परमात्मा परिवार का परिचय देने के लिए कल्याणकारी बन गए. విశ్వంలో పరమాత్మ పరివారం యొక్క పరిచయం ఇవ్వడం కోసము కళ్యాణకారిగా అయిపోయారు. अब अगर भारत में ही होते तो विश्व में सेवा कैसे होती. ఒకవేళ మీరు భారతదేశంలోనే ఉంటే విశ్వంలో సేవ ఎలా జరిగేది. इसलिए कोने कोने में पहुंच गए हो, అందుకే మూల మూలలకి చేరుకున్నారు. सभी मुख्य धर्मों में
कोई ना कोई पहुंच गए हैं. అన్ని ముఖ్య ధర్మాల్లోకి ఎవరో ఒకరు చేరుకున్నారు. ఏక్ భీ నికలా హై తో హమ్ జిన్స్ కో జగాతే జరూర్ హై. ఒక్కరు బయటపడినా తన సాటి వాళ్ళని తప్పకుండా మేలుకొల్పుతారు. बाप दादा को भी 5000 वर्ष के बाद बिछड़े हुए बच्चों को देख खुशी होती है. బాప్ దాదాకి కూడా 5000 సంవత్సరాల తర్వాత తప్పిపోయిన పిల్లల్ని చూసి సంతోషంగా ఉంటుంది. ఆప్ సబ్కో భీ ఖుషీ హోతీ హై నా. మీ అందరికీ కూడా ఖుషీ ఉంటుంది కదా. పహుంచుతో గయే మిల్తో గయే, చేరుకున్నారు కలుసుకున్నారు అని. మలేషియా కా కోయి విఐపి అభి తక్ నహీ ఆయా హై. మలేషియా నుండి ఒక్క విఐపి కూడా ఇప్పటివరకు రాలేదు. సేవా కే లక్ష్య సే ఉన్హోं को भी నిమిత్త बनाया जाता है. సేవ యొక్క లక్ష్యంతో వాళ్ళని కూడా నిమిత్తంగా చేయడం అవుతుంది. सेवा की तीव्र गति के निमित्त बन जाते हैं, इसलिए उन्हों को आगे रखना पड़ता है. సేవ యొక్క తీవ్ర గతికి నిమిత్తం అవుతారు, అందుకే వాళ్ళని కూడా ముందుంచవలసి వస్తుంది. బాప్కే లియే తో ఆప్ హీ శ్రేష్ఠ ఆత్మయే హో. బాబా కోసమైతే మీరే శ్రేష్ఠ ఆత్మలు. रूहानी नशे में तो आप श्रेष्ठ हो ना. ఆత్మిక నశాలోనైతే మీరు శ్రేష్టమైన వాళ్ళు కదా. కహా ఆప్ పూజ్య ఆత్మయే और कहाँ वह माया में फंसे हुए. ఎక్కడ మీరు పూజ్యాత్మలు, ఎక్కడ ఆ మాయలో చిక్కుకున్న వాళ్ళు. అంజాన్ ఆత్మాओं को भी पहचान तो देनी है ना. ఏమీ తెలియని ఆత్మలకి కూడా పరిచయం అయితే ఇవ్వాలి కదా. సింగపూర్ మే भी अब వృద్ధి हो रही है. సింగపూర్లో కూడా ఇప్పుడు వృద్ధి అవుతూ ఉంది. जहाँ बाप के अनन्य रत्न पहुँचते हैं तो रत्न रत्नों को ही निकालते हैं. బాబా యొక్క అనన్యమైన రత్నాలు చేరుకున్నప్పుడు రత్నాలు రత్నాల్ని తయారు చేస్తారు. परिवार का बिछड़ा हुआ परिवार में पहुँच जाता है तो मेहनत का फल श्रेष्ठ ही मिलेगा. పరివారం నుంచి తప్పిపోయిన వాళ్ళు పరివారంలోకి చేరుకుంటారు. అప్పుడు మరి ఎంత సంతోషిస్తారు. హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తారు. మన ఇంట్లో ఎవరైనా తప్పిపోయే వాళ్ళు తిరిగి చేరుకుంటే ఎంత సంతోషిస్తారు. తీసుకొచ్చిన వాళ్ళకి ఎంత శుభాకాంక్షలు చెప్తారు. तो यह भी परिवार में आकर कितना शुक्रिया गाते होंगे. అలాగే మీరు కూడా పరివారంలోకి వచ్చి ఎంత ధన్యవాదాలు పాట పాడుతూ ఉంటారు. నిమిత్త బన్ బాప్కా బనా లియా. నిమిత్తమయ్యి బాబా వాళ్ళుగా చేసుకున్నారు. సంగం పర్ శుక్రియాకి మాలయే బహుత్ పడతీ హై. సంగం యుగంలో ధన్యవాదాల యొక్క మాలలు చాలానే వేస్తారు. అచ్చా, ఓం శాంతి. అవ్యక్త మహావాక్యాలు. అఖండ మహాదాని అవ్వండి. महादानी अर्थात मिले हुए खजाने बिना स्वार्थ के सर्व आत्माओं प्रति देने वाले निस्वार्थी. మహాదాని అనగా తనకు లభించిన ఖజానాల్ని ఏ స్వార్థము లేకుండా సర్వ ఆత్మల కొరకు ఇచ్చేవాడు నిస్వార్థి. స్వాకే स्वार्थ से परे आत्मा ही महादानी बन सकती है. తన స్వార్థానికి అతీతంగా ఉండే ఆత్మయే మహాదాని అవ్వగలదు. दूसरों की खुशी में स्वयं खुशी का अनुभव करना भी महादानी बनना है. ఇతరుల సంతోషంలోనే తను కూడా సంతోషాన్ని అనుభవం చేసుకోవడమే మహాదాని అవ్వడం. जैसे सागर संपन्न है, अखुट है, अखंड है, ऐसे आप बच्चे भी मास्टर అఖండ్ అఖుట్ ఖజానో కే మాలిక్ హో. సాగరుడు సంపన్నంగా ఉన్నట్లుగా తరగని రీతిలో అఖండంగా ఉన్నారు. అలాగే మీరు పిల్లలు కూడా మాస్టర్ అంటే అఖండ్, మరి తరగని ఖజానాలకి యజమానులు. तो जो खजाने मिले हैं उन्हें महादानी बन औरों के प्रति कार्य में लगाते रहो. నీకు లభించిన ఖజానాల్ని మహాదాని అయ్యి ఇతరుల కొరకు కార్యంలో ఉపయోగిస్తూ ఉండండి.
जो भी संबंध में आने वाली भक्त व साधारण आत्माएं हैं, उनके प्रति सदा यही लगन रहे कि इन्हें भक्ति का फल मिल जाए. ఎవరు సంబంధంలోకి వచ్చేటువంటి ఏ భక్త ఆత్మలైనా సాధారణ ఆత్మలైనా వాళ్ళ పట్ల కూడా సదా ఇదే సంలగ్నత ఉండాలి. వాళ్ళకి కూడా భక్తి యొక్క ఫలము లభించాలని. ఎవరికి ఉండాలి సంలగ్నత? మనకి. మన ముందుకి ఏ భక్త ఆత్మలు సాధారణ ఆత్మలు వచ్చినా సరే వాళ్ళకు కూడా వాళ్ళ భక్తి యొక్క ఫలము దొరకాలని సంలగ్నత మనకు ఉండాలి. जितना रहम दिल बनेंगे उतना ऐसी भटकती हुई आत्माओं को सहज रास्ता बताएंगे. ఎంత దయాహృదయులైతే అంతగా ఈ విధంగా భ్రమించేటువంటి ఆత్మలందరికీ సహజంగా మార్గాన్ని చూపించగలుగుతారు. आपके पास सबसे बड़े से बड़ा खजाना खुशी का है. మీ దగ్గర అన్నిటికంటే గొప్ప ఖజానా ఖుషి యొక్క ఖజానా ఉంది. आप इस खुशी के खजाने का दान करते रहो. మీరు ఈ ఖుషి యొక్క ఖజానాని దానం చేస్తూ ఉండండి. जिसको खुशी देंगे वह बार बार आपको ధన్యవాద్ దేగా. మీరు ఎవరికి ఖుషి ఇస్తే వాళ్ళు మాటి మాటికి మీకు ధన్యవాదాలు ఇస్తారు. మీ దగ్గర అన్నిటికంటే పెద్ద ఖజానా ఖుషి ఉంది. మీరు ఈ ఖుషి యొక్క ఖజానా దానం చేస్తూ ఉండండి. మీరు ఎవరికి ఖుషి దానం ఇస్తే వాళ్ళు మాటి మాటికి మీకు ధన్యవాదాలు ఇస్తూ ఉంటారు. दुखी आत्माओं को खुशी का दान दे दिया तो आपके गुण गाएंगे. దుఃఖీ ఆత్మలకి ఖుషి యొక్క దానం చేస్తే వాళ్ళు మీ గుణగానం చేస్తారు. ఇస్మే మహాదాని బను. ఇందులో మీరు మహాదాని అవ్వండి. ఖుషి ఖజానాని పంచండి. మీ సాటి వాళ్ళని మేల్కొల్పండి. దారి చూపించండి. ఇప్పుడు సమయానుసారము మీ ప్రతి కర్మేంద్రియాల ద్వారా మహాదాని వరదాని అవ్వండి. మస్తకం ద్వారా సర్వాత్మలకు స్వస్వరూపం యొక్క స్మృతి ఇప్పించండి. నయనాల ద్వారా స్వదేశము స్వరాజ్యం యొక్క మార్గం చూపించండి. ఏమంటున్నారు బాబా? అన్ని కర్మేంద్రియాలతోనూ మీరు మహాదాని వరదాని అవ్వండి. మస్తకం ద్వారా ఏమో స్వస్వరూపం యొక్క స్మృతి ఇప్పించండి. నయనాల ద్వారా ఏమో స్వరాజ్యము స్వదేశం యొక్క దారి చూపించండి. मुख द्वारा रचयिता और रचना के विस्तार को स्पष्ट कर ब्राह्मण से देवता बनने का वरदान दो. నోటి ద్వారా రచయిత రచన యొక్క విస్తారాన్ని స్పష్టం చేసి బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యేటువంటి వరదానం ఇవ్వండి. మరి రచయిత రచన యొక్క జ్ఞానాన్ని స్పష్టం చేసినప్పుడు బ్రాహ్మణులు అవుతారు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా కూడా అవుతారు కదా. అటువంటి వరదానం ఇవ్వండి నోటి ద్వారా. హస్తం ద్వారా సదా సహజయోగి కర్మయోగి बनने का वरदान दो. చేతులతోనేమో సదా సహజయోగి కర్మయోగి అయ్యేటువంటి వరదానము ఇవ్వండి. చరణ్ కమల్ ద్వారా హర్ కదం फॉलो फादर कर हर कदम में पद्मों की कमाई जमा करने के वरदानी बनो. మీ చరణ కమలాల ద్వారా ప్రతి అడుగులోనూ బాబాని ఫాలో చేసి ప్రతి అడుగులో కోటాను కోట్ల సంపాదన జమ చేసుకునేటువంటి వరదాని అవ్వండి. ఈ విధంగా ప్రతి కర్మేంద్రియాలతో మహాదానము వరదానము ఇస్తూ ముందుకు వెళ్ళండి. మాస్టర్ దాత అయ్యి పరిస్థితులని పరివర్తన చేయడము, బలహీన ఆత్మలని శక్తిశాలిగా చేయడము, వాయుమండలము వృత్తిని మీ శక్తుల ద్వారా పరివర్తన చేయడము, సదా స్వయాన్ని కళ్యాణార్థము బాధ్యత ఉన్నవాళ్ళుగా భావించి ప్రతి విషయంలోనూ సహయోగము శక్తి యొక్క మహాదానము వరదానం ఇవ్వాలని సంకల్పము చెయ్యండి. బాబా చెప్పింది అర్థమైందా? మాస్టర్ దాత అయ్యి ఏం చేయాలి? పరిస్థితుల్ని పరివర్తన చేయాలి. బలహీన ఆత్మలని శక్తిశాలిగా చేయడం, వాయుమండలము వృత్తిని మీ శక్తుల ద్వారా పరివర్తన చేయడం, సదా స్వయాన్ని కళ్యాణార్థము బాధ్యత గల ఆత్మగా భావించి ప్రతి విషయంలోనూ సహయోగము శక్తి యొక్క మహాదానము వరదానం ఇవ్వాలని
సంకల్పము చేయండి. నేను కళ్యాణార్థము బాధ్యత ఉన్నటువంటి ఆత్మని అని అనుకుంటే ప్రతి విషయంలో సహయోగము లేదా శక్తుల యొక్క మహాదానము వరదానం ఇచ్చే సంకల్పము చేయండి. ముझे దేనా హై, ముझे కర్నా హై, ముझे బదల్నా హై, ముझे నిర్మాణ బన్నా హై. నేను ఇవ్వాలి, నేను చెయ్యాలి, నేను మారాలి, నేను నిర్మాణ చిత్తుగా అవ్వాలి. ఐసే ఓటేసో అర్జున్. ఆ విధంగా ఎవరు ముందుంటారో వాళ్ళు అర్జునులు. అంటే నేను చేయాలి, నేను ఇవ్వాలి, నేను మారాలి, నేను నిర్మాణంగా అవ్వాలి అని ఎవరు ముందుంటే వాళ్ళు అర్జునులు. అర్థాత్ దాతాపన్కి విశేషత ధారణ కరో. అంటే దాతృత్వం యొక్క విశేషతని ధారణ చెయ్యండి. अब हर एक आत्मा प्रति विशेष अनुभवी मूर्त बन, विशेष अनुभवों की खान बन, అనుభవి మూర్తి బనానే కా మహాదాన్ కరో. ఇప్పుడు ప్రతి ఒక్క ఆత్మ కోసము విశేషంగా అనుభవి మూర్తి అయ్యి, విశేషంగా అనుభవాలకి ఖని అయ్యి, అనుభవి మూర్తిగా తయారు చేయడానికి అనుభవి మూర్తిగా తయారు చేసేటువంటి మహాదానము చెయ్యండి. అంటే ప్రతి ఆత్మ కోసము అనుభవి మూర్తి అయ్యి, అనుభవాల ఘని అయ్యి, వాళ్ళని కూడా అనుభవి మూర్తిగా తయారు చేసేటువంటి మహాదానం చేయండి. తద్వారా ప్రతి ఆత్మ అనుభవం ఆధారంగా అంగదుడు సమానంగా అయిపోవాలి. అంటే అందరినీ మీరు అనుభవి మూర్తిగా తయారు చేస్తే మీ అనుభవం యొక్క ఖనితో అనుభవి మూర్తి అయ్యి, ప్రతి ఆత్మని అనుభవి మూర్తిగా తయారు చేస్తే వాళ్ళు కూడా తన అనుభవం ఆధారంగా అంగదుడు సమానంగా అయిపోవాలి. నడుస్తున్నాము, చేస్తున్నాము, వింటున్నాము, వినిపిస్తున్నాము అని అలా కాదు, కానీ అనుభవాల ఖజానా పొందాము అని ఈ విధంగా పాట పాడుతూ ఖుషి యొక్క ఉయ్యాలలు ఊగుతూ ఉండాలి. आप बच्चों को जो भी खजाने बाप द्वारा मिले हैं उन्हें बांटते रहो अर्थात महादानी बनो. మీ అందరికీ పిల్లలకి బాబా ద్వారా ఏమేం ఖజానాలు దొరికాయో వాటిని పంచుతూ ఉండండి, అంటే మహాదాని అవ్వండి. సదైవ్ కోయి భీ ఆవే తో ఆప్కే భండారీ సే ఖాళీ నా జాయే. ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ మీ భండారీ నుండి ఖాళీగా వెళ్ళకూడదు. आप सब बहुकाल के साथी हो और बहुकाल के రాజ్యాధికారి హో. మీరంతా దీర్ఘకాలము తోడుగా ఉన్నవాళ్ళు, దీర్ఘకాలము రాజ్యాధికారిగా ఉన్నవాళ్ళు. तो अंत की कमज़ोर आत्माओं को महादानी वरदानी बन అనుభవ का दान और पुण्य करो. మరి అంతిమంలోని బలహీన ఆత్మలకు మహాదాని వరదాని అయ్యి అనుభవం యొక్క దానము పుణ్యము చెయ్యండి. यह पुण्य आधा कल्प के लिए आपको पूजनीय और गायन योग्य बना देगा. ఏమంటున్నారు బాబా? ఈ అంతిమం యొక్క బలహీన ఆత్మలని మహాదాని వరదాని అయ్యి అనుభవం యొక్క దానము పుణ్యము చెయ్యండి. వాళ్ళకి ఈ పుణ్యము మిమ్మల్ని అర్ధకల్పం కోసం పూజనీయులుగా, కీర్తన యోగ్యులుగా తయారు చేస్తుంది. आप सब ज्ञान के खजाने से संपन्न धन की देवियाँ हो. మీరంతా జ్ఞానం యొక్క ఖజానాతో సంపన్నంగా ఉన్న దేవీలు, ధనదేవీలు. जब से ब्राह्मण बने हो तब से जन्म सिद्ध अधिकार में ज्ञान का, शक्तियों का खजाना मिला. బ్రాహ్మణులు అయిన దగ్గర నుంచి జన్మసిద్ధ అధికారం రూపంలో జ్ఞానము, శక్తుల యొక్క ఖజానా దొరికింది. इस खजाने को स्व के प्रति और औरों के प्रति యూజ్ करो तो ఖుషి बढ़ेगी. మరి అందుకే ఈ ఖజానాల్ని, అంటే జ్ఞానము, శక్తులు, గుణాలు చెప్తున్నారు కదా బాబా, స్వయం కోసము, ఇతరుల కోసము ఉపయోగించండి. ఉపయోగిస్తే ఖుషి పెరుగుతుంది. ఇస్మే మహాదాని బనో. ఈ విషయంలో మహాదాని అవ్వండి. మహాదాని అనగా సదా అఖండంగా బండారం నడుస్తూనే ఉండాలి. దానం. ఈశ్వరీయ సేవ కా బడే సే బడా పుణ్య హై పవిత్రత కా దాన్ దేనా. ఈశ్వరీయ సేవలో అన్నిటికంటే గొప్ప పుణ్యం ఏమిటి అంటే
పవిత్రత యొక్క దానం చేయడం. పవిత్ర బన్నా और बनाना यही పుణ్యాత్మ బన్నా హే. పవిత్రులుగా అవ్వడము, పవిత్రులుగా తయారు చేయడము, ఇదే పుణ్యాత్మగా అవ్వడం. क्योंकि किसी आत्मा को ఆత్మఘాత్ మహాపాప్ సే ఛుడాతే హో. ఎందుకంటే ఏ ఆత్మనైనా మీరు ఆత్మహత్య మహాపాతకం నుండి రక్షిస్తారు, విడిపిస్తారు, మహాపాపం నుంచి విడిపిస్తారు. అపవిత్రత ఆత్మహత్య, పవిత్రత ప్రాణదానం. పవిత్రులు అవ్వండి, పవిత్రులుగా తయారు చేయండి. ఇదే ఈ మహాదానం చేసి పుణ్యాత్మ అవ్వండి. మహాదాని అర్థాత్ బిల్కుల్ నిర్బల్. మహాదాని అనగా పూర్తిగా నిర్బలాత్మలు. నిరుత్సాహము, అసమర్థులైన ఆత్మలకి ఎక్స్ట్రా బలం ఇచ్చి ఆత్మిక దయాహృదయులు అవ్వండి. ఏమంటున్నారు బాబా? మహాదాని అంటే పూర్తిగా నిర్బలంగా నిరుత్సాహంగా అసమర్థులుగా అయిన ఆత్మలకి ఎక్స్ట్రా బలం ఇచ్చి రుహానీ రెహందిల్ అవ్వండి. మహాదాని అనగా పూర్తిగా హోప్లెస్ కేసులో కూడా హోప్ అనగా ఆశ उत्पन्न చెయ్యాలి. तो मास्टर रचयिता बन प्राप्त हुई शक्तियों व प्राप्त हुए ज्ञान गुण व सर्व खजाने औरों के प्रति महादानी बनकर देते चलो. మరి మాస్టర్ రచయిత అయ్యి పొందినటువంటి శక్తులు, జ్ఞానము, గుణాలు, సర్వ ఖజానాల్ని ఇతరుల కోసము మహాదాని అయ్యి ఇస్తూ ఉండండి. దాన్ సదా బిల్కుల్ గరీబ్కో దియా జాతా హై. దానం ఎప్పుడూ కూడా పేదవాళ్ళకి ఇస్తారు. మరి ప్రజల కోసము మహాదాని, అంతిమంలో భక్త ఆత్మల కోసం కూడా మహాదాని అవ్వండి. आपस में एक दूसरे के प्रति ब्राह्मण महादानी नहीं. పరస్పరము మీలో మీరు ఒకరికొకరు బ్రాహ్మణులు మహాదాని అవ్వడం కాదు. వహతో ఆపస్ మే సహయోగి సాథీ హో. అంటే పరివారంలో ఒకరికొకరు మహాదాని అవ్వడం ఏమి లేదు. మీరు పరస్పరం ఒకరికొకరు సహయోగి సాథీ అవుతారు అంతే. కుటుంబంలో ఎవరికైనా ఏమైనా ఇచ్చి దానం ఇచ్చానంటారా? అంటారు కదా. అంటే మరి బ్రాహ్మణ పరివారం ఒకరికొకరు ఏమైనా సహయోగం చేస్తే, గుణాలు, జ్ఞానము, శక్తులు ఇచ్చి ఇస్తే, సహయోగం చేస్తే సహయోగం, అంతేకాని మహాదాని అవ్వడం కాదు. భాయి భాయి హో వ హమ్ షరీక్ పురుషార్థి హో, ఉన్హే సహయోగ్ దో. మీరు సోదరులు, సమాన పురుషార్థులు కాబట్టి వాళ్ళకి సహయోగం ఇవ్వండి. మరి భక్త ఆత్మలకి, మిగతా ఆత్మలందరికీ ఏం చేయండి? మహాదాని అవ్వండి. నిరాధారం అయిపోయిన వాళ్ళకి ఆధారం ఇస్తారు, పేదవాళ్ళకి దానం ఇస్తారు, భక్తాత్మలకి దానం ఇస్తారు. బ్రాహ్మణాత్మలకి దానం కాదు, బ్రాహ్మణాత్మలకి సహయోగం. అచ్చా, వరదానము. పవర్ఫుల్ వృత్తి ద్వారా మనసా సేవ చేసేటువంటి విశ్వ కళ్యాణకారి భవ. విశ్వంలో తపించేటువంటి ఆత్మలకి దారి చూపించడం కోసం సాక్షాత్ బాబా సమానంగా మైట్ హౌస్ అవ్వండి. లక్ష్యం పెట్టుకోండి, ప్రతి ఆత్మకి ఏదో ఒకటి ప్రాప్తి ఇవ్వాలి అని. ముక్తి ఇవ్వండి, లేదా జీవన్ముక్తి ఇవ్వండి. సర్వుల కొరకు మహాదాని, వరదాని అవ్వండి. ఇప్పుడు మీ స్థానాల యొక్క సేవ చేస్తున్నారు, కానీ ఒక స్థానంలో ఉంటూ మనసా శక్తి ద్వారా, వాయుమండలము వైబ్రేషన్ ద్వారా విశ్వానికి సేవ చెయ్యండి. ऐसी పవర్ఫుల్ వృత్తి బనావో జిస్సే వాయుమండల్ బనే. అటువంటి పవర్ఫుల్ వృత్తి తయారు చేసుకోండి, దాంతో వాయుమండలము తయారవ్వాలి. అప్పుడు విశ్వ కళ్యాణకారి ఆత్మ అని అంటారు. ఇప్పుడు ఈ వృత్తిని అంత పవర్ఫుల్గా చేసుకోవాలి, దాని ద్వారా వాయుమండలం కూడా పవర్ఫుల్గా తయారవ్వాలి. అప్పుడు విశ్వ కళ్యాణకారి ఆత్మ అని అంటారు. స్లోగన్ ఏంటంటే, అశరీరీ స్థితి యొక్క ఎక్సర్సైజు మరి వ్యర్థ సంకల్పాల రూపీ భోజనం యొక్క పథ్యం చేసి
స్వయాన్ని ఆరోగ్యంగా తయారు చేసుకోండి. ఏమన్నారు? అశరీరీ స్థితి యొక్క ఎక్సర్సైజ్. వ్యర్థ సంకల్పాల రూపీ భోజనం పథ్యం. డాక్టర్ని అడుగుతారు కదా, ఏం పథ్యం చేయాలంటే పప్పు తినకండి, లేకపోతే ఇది తినకండి అని చెప్తారు కదా. అలాగే మనం ఏం పథ్యం చేయాలి? వ్యర్థ సంకల్పాలు పథ్యం చేయాలి. అప్పుడు స్వయాన్ని ఆరోగ్యంగా చేసుకోండి. ఈరోజు ఆదివారము, 3వ ఆదివారము. మరి రాజయోగి తపస్వి అన్నయ్యలు అక్కేలందరూ 6:30 నుంచి 7:30 వరకు విశేషంగా యోగాభ్యాసం సమయంలో ఆకారి ఫరిష్తా స్వరూపంలో స్థితులయ్యి భక్తుల యొక్క పిలుపు వినాలి, మరి వాళ్ళపైన ఉపకారము చేయాలి. ఈరోజు మురళిలో కూడా బాబా అదే చెప్పారు కదా, భక్తాత్మలకి కూడా మీరు పొందినటువంటి జ్ఞానము, గుణాలు, సర్వ ఖజానా లేక దానం ఇవ్వండి అని. మాస్టర్ దయాలు కృపాలు అయ్యి అందరిపైన దయాదృష్టిని ఇవ్వాలి. ముక్తి, జీవన్ముక్తి యొక్క వరదానము ఇవ్వాలి. మరి అందుకే అందరూ సాయంకాలం 6:30 నుంచి 7:30 వరకు యోగంలో పాల్గొనండి. ఓం శాంతి. आनंद के प्रदाता, हे स्नेह शक्ति दाता, अव्यक्त बाप दादा सादर पधारिए, मंजुल मधुर निमंत्रण, अंतःकरण से कण कण प्रभु आपको बुलाता, सादर पधारिए, सादर पधारिए। बिछड़े हैं कल्प भर के, प्यासे मिलन के कब से, बच्चे बुला रहे हैं, मिल जाओ आज हमसे, दृष्टि से सृष्टि रच दो, मुरली से रंग भर दो, वरदानों के है दाता, सादर पधारिए, सादर पधारिए। कोमल सी भावनाएं, निर्मल हृदय का कहना, संगम युग में बाबा संग आपके ही रहना, धरती भी नग़्मे गाती, अंबर भी गुनगुनाता, संसार सारा गाता, सादर पधारिए, सादर पधारिए। तेरे प्यार को संजोए, नैनों को है भिगोए, यादों के मोतियों को सांसों में है पिरोए, वो सद्गुणों के सागर भरने हरे गागर, अड़हिए तुम्हें बुलाता, सादर पधारिए, सादर पधारिए। आनंद के प्रदाता
शक्ति दाता अव्यक्त बाप दादा सादर पधारिए सादर पधारिए सादर पधारिए।